అందరికీ నమస్కారం. గుడ్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మనం పల్లీలతో లడ్డు చేసుకుందామండి. దానికి ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ పల్లీలు తీసుకున్నాను. ఇక్కడ బెల్లంని నేను 1/4 కప్ తీసుకున్నానండి. కొద్దిగా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మన స్వీట్నెస్ని బట్టి. ఇంకా కావాల్సింది 2-3 టేబుల్ స్పూన్స్ ఘీ, ఇంకా ఇలాచీ. ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం బెల్లంని మెల్ట్ చేసుకుందామండి. ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది మనం పక్కన పెట్టేసి పల్లీలు వేయించుకుందామండి. ఒక కడాయిలోకి పల్లీలను వేసి వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో వేయించామంటే పైకి మాడిపోతుంది, లోపల చక్కగా రోస్ట్ అవ్వదు. మనకి పల్లీలు చక్కగా వేగిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇలా క్రష్ చేసుకుంటే స్కిన్ కూడా సపరేట్ అవుతుంది అండ్ చిన్న పీసెస్ కూడా అవుతుంది. ఇలా చేసుకున్న వాటిని అన్నిటినీ మనం ఒక జల్లెడలోకి వేసి జల్లించుకుంటే మనకి స్కిన్ ఇంకా పల్లీలు సపరేట్ అవుతాయండి, ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుందామండి ఒక కడాయిలోకి. బబుల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు బబుల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకాస్త వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఘీ యాడ్ చేద్దాం. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఘీ యాడ్ చేస్తే సాఫ్ట్నెస్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుందండి. మనకి ఎప్పుడైతే కంప్లీట్లీ బబుల్స్ లాగా ఫామ్ అవుతుందో ఇంకా మనం ఒక గిన్నెలోకి వేసి టెస్ట్ చేసుకోవచ్చండి. గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 2 డ్రాప్స్ వేసి ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి. మనం ఈ బాల్ని డ్రాప్ చేసినప్పుడు మనకి ఆ సౌండ్ వస్తుంది కదా, అది మనకి కరెక్ట్గా పాకం సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం పల్లీలు వేసేసుకోవాలండి పాకంలోకి. ఈ ప్రాసెస్ అంతా త్వరగా చేసేసుకోవాలి, లేకపోతే గట్టి పడిపోతుంది. చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకుందామండి. చేతులకి కొద్దిగా ఘీ అప్లై చేసుకొని లడ్డూలు కట్టేసుకోవాలి. లడ్డూల సైజ్ని చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు, మనకు కావాల్సినంత సైజ్. ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మనం చేసేటప్పుడు మిక్స్చర్ అంతా గట్టి పడిపోయింది అనిపిస్తే ఒకసారి లో ఫ్లేమ్లో మనం వేడి చేసామంటే ఇలా సపరేట్ అయిపోతుందండి. తర్వాత లడ్డూలు చేసేసుకోవచ్చు. చూసారు కదండి మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో పల్లీలతో లడ్డు. ఇది బిగినర్స్ కూడా చేసుకునేంత ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా ఈ మకర సంక్రాంతికి మీరు ఈ లడ్డూలను ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మనం చేసుకున్న కొన్ని వెరైటీస్ ఆఫ్ మురుకులు ఇంకా నువ్వుల లడ్డూలు కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అది కూడా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.